వాక్యంలో రాయబడింది, ప్రసంగిలో 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని రాసింది. 3 పేటల తాడును తెంపగలమా? తెంపలేం. మరి కుటుంబంలో భర్త, భార్య, పిల్లలందరూ కూడా ఐక్యముగా ఉంటే ఎవడో వచ్చి నీ తల్లి గురించో, తండ్రి గురించో, నీ పిల్లల గురించో చెడుగా చెబితే మనం వినగలమా? వినలేం. దేవునితో సహవాసం అన్నప్పుడు వాడు చెప్పేటువంటి మాటల్లో సత్యం ఎంత, అసత్యం ఎంత విన్నప్పుడు మనకు తెలిసిపోద్ది. అందుకే చెడు మాటలు మాట్లాడేవాడు ఐక్యంగా ఉండలేడు, సమాధానంగా ఉండలేడు, ప్రేమ కలిగి ఉండలేడు. ఎప్పుడు విరోధంగానే జీవిస్తూ ఉంటాడు, విరోధంగానే మాట్లాడుతుంటారు. అందుకని ఆ విరోధ బుద్ధి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది. వాళ్ళు నాశనం అయిపోవడం కాకుండా మంచి వాళ్ళను కూడా నాశనం చేస్తారు, మంచి కుటుంబాలను కూడా పాడు చేస్తూ ఉంటారు, భార్యాభర్తల్ని విడగొట్టేస్తూ ఉంటారు.